SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీరు ఒక మంచి ఫాదర్ అని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర వాళ్ళని నాకు చెప్పారు. కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు. ఒకటి, నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు. ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీని చూసుకోవడం ఏంటంటే వాళ్ళు అన్నీ పోషించే బాధ్యత కావచ్చు, రకరకాల బాధ్యత ఎవరు చేయరు. ఫ్యామిలీని పోషించే వాళ్ళు ఉంటారా? అంటే ఇంత వద్దు, ఇది రిలేషన్సే వద్దు అనుకునే వ్యక్తి ఇదేంటి? ఇప్పుడు నేను మానవ సంబంధాలు, నాకు ఒక రిలేషన్షిప్, ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు. ఎవరి మీద ఉండదు, నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా. ఓకే, అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్, లేకపోతే ఫ్రెండ్, చుట్టం, లేకపోతే అలాంటిది అసలు నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు. మా డాటర్ అమెరికాలో ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది. 1 month హైదరాబాద్లో ఉంటే నేను 10 నిమిషాలు కలిసాను 1 monthలో. అంటే తను కలవాలనుకున్నా అది వేరే విషయం, అది నాకు తెలియదు. తను ఏమనుకోదు, నేను 10 నిమిషాలే కలిసాను. ఓకే, ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి ఫ్యామిలీ పర్సన్ అంటే బాధ్యత తీసుకోవడం. బాధ్యత ఎవరు తీసుకోరండి, బాధ్యత ఎవరు తీసుకోరు. అంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా. నేను ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు. నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే వచ్చేసి అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావమ్మా, ఇలా కూర్చుని మాట్లాడి అందరం భోజనం చేద్దాం, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని, అలా గుడికి వెళ్ళొద్దాం, అలాంటివి నేను చేయను. ఓకే, బట్ బాధ్యత మాత్రం తీసుకుంటారు. ఎస్. అంటే నిజం చెప్పండి, మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా అసలు ఎప్పుడు? నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద వర్డ్స్. భార్య, పిల్ల, తల్లి, చెల్లి, అసలు ఆ వర్డ్స్ మనుషులు ఇందాక నాకు బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. ఓకే, నేను ఓకే బంధాలు లేవు, ఆ మనుషులు గుర్తొస్తారు? ఉండరు, ఎవ్వరు గుర్తున్నారు నాకు. ఓకే, నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి, నా వర్క్కి సంబంధించిన మనుషులు, వాళ్ళతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఓకే, అంతే. నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే, నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తొస్తారు. మోర్ సెల్ఫిష్. సెల్ఫిష్, ఆఫ్ కోర్స్. ఐఎమ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. It's more stronger than selfish. Yeah, self centered. మీకు మీది లవ్ మ్యారేజ్ కదా? Yeah. ఆ ఎపిసోడ్ చెప్పారు, మరి ఇదేమైనా చెప్పగలరా? లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? మై లవ్ స్టోరీ లైక్ ఎనీబడి ఎల్స్. ఆ టీనేజ్లో ఆ టైంలో అదంతా అయిపోయింది అంతే. అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని. కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను, తను మోసపోయింది. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఎలాంటి దీనికి సంబంధించి? పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో, పెళ్ళి అంటే ఇదా? తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నా, నేనేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను అంత స్వార్థపరున్నాని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు. ఎలాంటి స్వార్థపరుడని? అన్నిట్లోనే అంటే నేను కేవలం నేను చేయదలుచుకుందే నేను చేస్తాను, నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను. ఇంకొకరి కోసం ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు, ఇంత కూడా అనేది అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళి అయిన తర్వాత తెలిసింది. ఓకే, ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్? ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే కరెక్టే, తీసుకురావట్లేదు. ఒకసారి చెప్తారా ఏంటది? నాకు నన్ను పొద్దున్న 5 గంటలు లేపి పాల బూత్కి వెళ్ళాను, పాలు తీసుకురాను. నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నేను
5ంటికి లెగిసి వెళ్ళి క్యూలో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగాలా లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుకోవాలన్నా 2 చాయిస్ల్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను నేను అని చెప్పాను. ఇప్పుడు కాఫీ అలా నీకు కావాలంటే నువ్వు తెచ్చుకోను. ఓకే. యా. సో అలాంటివి చాలా జరిగాయి. యా. శివ రిలీజ్, మీ పాప పుట్టింది శివ రిలీజ్ తర్వాత కదండి, శివ నడుస్తున్నప్పుడా? శివ నడుస్తున్నప్పుడే. సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు. అప్పుడు అది కూడా మీ చెవునకి అప్పుడు కోదండరామిరెడ్డి గారు పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవటం కూడా అప్పుడే జరిగింది. అదే జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలల్గా. అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదండరామిరెడ్డి అనుకున్నాను, గుర్తురావట్లేదు, కంగ్రాట్స్ అన్నారు. అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చింది చెప్పారు అనుకున్నా. అసలు నాకు డాటర్ పుట్టింది, దానికి కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు. ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పడం అనేది అది చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది. దానికి కూడా ఏంటి బొమ్మలేదు కాంగ్రాట్స్. సో నేను ఒక ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రాకుండా కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కంగ్రాట్స్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్. అది ఎవరు పిల్లల్ని పుట్టించగలిగితే అది కాంగ్రాట్స్ అంటే. సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీరు నమ్మరు దాన్ని ఎట్టిగా. మీ బ్రదర్ ఉన్నారు కానీ ఇప్పుడు నా అదృష్టం నేను అనుకోను, కానీ నాలాంటి ఫాదరు నాలాంటి మొగుడు మా వైఫ్కి ఉండటం వాళ్ళ దురదృష్టం అది మాత్రం. బికాజ్ నా అంత సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది. అదే మీకు ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేసి కరెక్ట్ పెళ్ళి చేస్తారు. మిస్టేక్ చేసింది నేను, బట్ సఫర్ అయిన తను. దానికి మీరు అంటే నష్టం డబ్బుల రూపంలో కాదు, దానికి ఎలా వాళ్ళని దాన్ని ఏమంటారు నష్టపరిహారం అని డబ్బులని కాదు, దాన్ని ఎలా మీరు మళ్ళీ రీబ్యాక్ చేయగలరు? చేయలేరు. ఓకే. అది ఫీలింగ్ సంబంధించిన విషయం. ఫీలింగ్ అనేది మీరు దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయలేదు దాన్ని. ఓకే. అందుకని మా డాటర్ ఉంది, నా డాటరు నన్ను ఒక జీవిని చూసినట్టు చూస్తుంటాను. స్పీసీస్ అంటే ఒక జూకి వెళ్తే అని ఒక, ఎందుకంటే అలాంటప్పుడు నాతో బేర్ చేయగలుగుతారు ఎవరైనా. నన్ను మనిషిగా సీరియస్గా తీసుకుని ఎవరైనా హర్ట్ అవుతారు. ఓకే. నన్ను ఒక వింత జంతువులాగా చూస్తే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ. అందుకని నా డాటర్ నన్ను రాము అని పిలవమని చెప్తున్నాను. నాకు నాన్న అని వర్డ్ నాకు ఇష్టం లేదు. ఓకే. అప్పుడు రాము అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ ఒక ప్రాక్సిమిటీ కూడా బెటర్ అయిపోతుంది. ఇక డివిజన్ లేకుండా అమ్మ బాగున్నావా, నాన్న వచ్చారా, ఇలాంటివన్నీ తీసి పాడేస్తే యూ విల్ బికమ్ లైక్ ఫ్రెండ్స్. మదర్ని ఏమని రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. మదర్ని ఏమని పిలుస్తారు మీరు? నా మదర్ని అమ్మ, ఎందుకంటే నేను పుట్టినప్పుడు అది అలవాటు అయిపోయింది. అది నాకు అంత పుట్టినప్పుడు అంత తెలియలేదు కాబట్టి ఇప్పటికీ అమ్మ అని పిలుస్తాను. అంటే మీరు అంటే మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, ఇప్పుడు మానేయచ్చు కదా పిలవడం. మళ్ళీ ఇంకా అంతమంది ముంబై అని పాలిటీషియన్స్ మారుస్తారు, కానీ ఒకసారి వర్డ్ అలవాటు అయిన తర్వాత ఇంకేంటి మార్చేది. నేను మా ఫాదరు పోయినప్పుడు నేను చెప్పాను ఇంట్లో మా మదర్కి, నాకు నాన్నగారు ఫోటో ఒక దండ వేసి అక్కడ పెట్టడం ఇష్టం లేదు. ఆయన ఒక హ్యాపీ మెమరీస్ కోసం గుర్తొచ్చినప్పుడు అనుకోను, అంతేగాని అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు మా ఇంట్లో ఉండేవారు ఈయన పోయారు అని దండ వేసి పెట్ట నాకు చిరాకు అసలు అలాంటి ఫోటోలు చూస్తాను. మామూలుగానే ఉన్నారు, మనతో ఉన్నారు, ఆయన మెమరీస్ ఉన్నాయి. కానీ మామూలుగా ఎవరైనా లోకంలో ఎవరైనా ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఇంకా మర్చిపోతారు, వాళ్ళ రిలేషన్ ఇంకెవరికొరు గుర్తురారు, దూరం అయిపోతాయి రిలేషన్స్ ఎక్కడైనా. కానీ మీ విషయంలోకి వస్తే రివర్స్ అయిపోయింది. మీరు వాళ్ళని బాగా చూసుకోవడం మీన్స్ బాధ్యత తీసుకుంటున్నారు, ప్లస్ మీ బంధం కొంచెం ఎంతో కొంత అప్పటికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా బంధాలు అనేది ఇప్పుడు చాలామంది నాకు తెలుసు అక్కడ అయిపోయిన తర్వాత ఏదో డైవర్స్ తీసుకుంటారు, వేరే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళి విజిటేషన్ రైట్స్ పెట్టుకుని సాటర్డే సండే ఆ కూతురు కొడుకుతో ఉండి ఇలాంటి ఎంతో 100 మంది ఉంటారు అలాంటి మిగతా బంధాలు తెలుసుకోకుండా. అలాంటివి నేను చేయనే. అలాంటప్పుడు
మీరు రిలేటివ్ డిగ్రీలో మీరు మెజర్ చేస్తే నాకు ఏ మాత్రం నేను వన్ ఆఫ్ ది కాదు, నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. నాకైతే నాకన్నా సెల్ఫిష్ పర్సన్ నేను కలవలేదు ఎంతవరకు. ఓకే.